2014 కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు 2014 కరెంట్ అఫైర్స్ జాతీయ అంశాలు 12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7 నుండి 9 వరకు జరిగింది. 12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7 నుండి 9 వరకు జరిగింది. జనవరి 7 నుండి 9 వరకు జరిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధ రంగాల్లో సేవలందించిన 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు. 13 మంది ప్రవాసీ భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో నిర్మించిన ప్లాట్ఫామ్ నెంబర్ 1 ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా రికార్డుకెక్కింది. దీని పొడవు 1355.40 మీటర్లు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో నిర్మించిన ప్లాట్ఫామ్ నెంబర్ 1 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా రికార్డుకెక్కింది. దీని పొడవు 1355.40 మీటర్లు. 1355.40 మీటర్లు. 1355.40 మీటర్లు. కౌమార దశలో ఆరోగ్యం, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10 నుండి 19 ఏళ్ల లోపు వారి కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం RKSKగా పేరు పెట్టింది. కౌమార దశలో ఆరోగ్య, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10 నుండి 19 ఏళ్ల లోపు వారి కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం RKSKగా పేరు పెట్టింది. ఒడిశాలోని చిలకా సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, వలస పక్షుల కొనసాగింపుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది. చిలకా సరస్సుతో కలిపి 8 ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో చిలకా ప్రాంతం ఒక్కటే UN ప్రాజెక్టుకు ఎంపిక కావడం విశేషం. ఒడిశాలోని చిలకా సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, పక్షుల వలస కొనసాగింపునకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక చేసింది. చిలకా సరస్సుతో కలిపి 8 ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో చిలకా ప్రాంతం ఒక్కటే UN ప్రాజెక్టుకు ఎంపిక కావడం విశేషం. జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దేశంలో వీరి జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు. జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దేశంలో వీరి జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. దేశంలో జైనుల జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పథకాన్ని అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ బెంగుళూరులో జనవరి 20న ప్రారంభించారు. పట్టణ పేద ప్రజలకు సమర్థవంతంగా ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2015 మార్చి నాటికి 50,000కు పైగా జనాభా ఉండే 779 పట్టణాలకు ఈ పథకం వర్తింపజేస్తారు.
ఈ పథకం ద్వారా మొత్తం 220 మిలియన్ల మందికి ఆరోగ్య సేవలు అందుతాయి. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పథకాన్ని అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ బెంగుళూరులో జనవరి 20న ప్రారంభించారు. పట్టణ పేద ప్రజలకు సమర్థవంతంగా ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2015 మార్చి నాటికి 50,000కు పైగా జనాభా ఉండే 779 పట్టణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా మొత్తం 220 మిలియన్ల మందికి ఆరోగ్య సేవలు అందుతాయి. దేశంలో మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదటి దశను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాల చెంబూర్ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదటి దశను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాల చెంబూర్ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోనికి వచ్చింది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పారిస్కు చెందిన రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ ఫిబ్రవరి 12ను విడుదల చేసిన నివేదికలో భారత్కు 140వ స్థానం దక్కింది. 180 దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పారిస్కు చెందిన రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ ఫిబ్రవరి 12ను విడుదల చేసిన నివేదికలో భారత్కు 140వ స్థానం దక్కింది. 180 దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య 6కు చేరింది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఈ హోదా ఉంది. ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య 6కు చేరింది. ఇప్పటి వరకు 6 భాషలకు ప్రాచీన భాషా హోదా ఉంది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఈ హోదా ఉంది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఈ హోదా ఉంది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఈ హోదా ఉంది. దేశంలో తొలి పోస్టాఫీస్ ఏటీఎంను చెన్నైలో ఫిబ్రవరి 27న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించారు. దేశంలో తొలి పోస్టాఫీస్ ఏటీఎంను చెన్నైలో ఫిబ్రవరి 27న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల వ్యయ పరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. లోక్సభ వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో 70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో 54 లక్షల రూపాయలకు పెంచారు. ఇది గతంలో పెద్ద రాష్ట్రాలకు 40 లక్షల రూపాయలు, చిన్న రాష్ట్రాలకు 22 లక్షల రూపాయలు ఉంది. లోక్సభ, శాసనసభల ఎన్నికల వ్యయ పరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. లోక్సభ వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో 70 లక్షలకు, లోక్సభ వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో 70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో 54 లక్షలకు పెంచారు. చిన్న రాష్ట్రాల్లో 54 లక్షలకు పెంచారు. ఇది గతంలో పెద్ద రాష్ట్రాలకు 40 లక్షలు, చిన్న రాష్ట్రాలకు 22 లక్షలుగా ఉంది. దేశంలో అత్యంత ఎత్తైన జెండా స్తంభాన్ని ఢిల్లీలోని సెంట్రల్ పార్క్లో మార్చి 7న ఆవిష్కరించారు. ఈ స్తంభం ఎత్తు 207 అడుగులు. స్తంభంపై ఎగురవేసిన జెండా పొడవు 90 అడుగులు, వెడల్పు 60 అడుగులు, బరువు 35 కిలోలు.
దేశంలో అత్యంత పెద్దదైన జాతీయ పతాకంగా ఇది రికార్డుకెక్కింది. దేశంలో అత్యంత ఎత్తైన జెండా స్తంభాన్ని ఢిల్లీలోని సెంట్రల్ పార్కులో మార్చి 7న ఆవిష్కరించారు. ఈ స్తంభం ఎత్తు 207 అడుగులు. ఈ స్తంభం ఎత్తు 207 అడుగులు. బరువు 35 కిలోలు. హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న తీర్పు ఇచ్చింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించాలని, సాధారణ జనజీవన స్రవంతిలో కలిపేందుకు తోడ్పడే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న తీర్పు ఇచ్చింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించాలని, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు తోడ్పడే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శ గ్రామ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శ గ్రామ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పథకం కింద ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలోని ఏవైనా 3 గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాలి. ఈ పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని మోదీ దత్తత తీసుకున్నారు. ఈ పథకం కింద ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలోని ఏవైనా 3 గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాలి. ఈ పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని మోదీ దత్తత తీసుకున్నారు. ఈ పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని మోదీ దత్తతకు తీసుకున్నారు.